ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఇదే కాలంలో కలువరి కృపాసన వద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి 10 వచనం చూసుకున్నప్పుడు, దావీదు ఇశ్రాయేల్లో నుంచి 30,000 మంది శూరులను సమకూర్చుకొని కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవాను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అక్కడి నుంచి తీసుకుని రావడానికి వారందరితో కూడా కలిసి బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమై వెళ్ళినట్టు వారు దేవుని మందసమును క్రొత్త బండ మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాబుకి ఇంటిలోంచి తీసుకుని వచ్చినట్టు చూస్తున్నాం. అప్పుడు వారి కుమారులకు ఉజ్జాయు అహియోయును ఆ క్రొత్త బండిని తోలిరు. అయితే దేవుని మందసమును తీసుకుని వస్తున్నప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా సంతోషంతో, ఆనందంతో, సితార్లతోనూ, స్వరమండలంతోనూ, పెద్ద తాళములతోనూ నాట్యమాడుచున్నప్పుడు నాకోని కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్ల బండి కాలు జారినప్పుడు ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకున్నప్పుడు దేవుని కోపం అతని మీద రగిలి అతన్ని ముత్తినట్లుగా చూస్తున్నాం. దానిని బట్టి దావీదు ఆ మందసమును అక్కడ విడిచిపెట్టినట్లుగా చూస్తున్నాం. ఆమేన్.